వాళ్ళకి ఏం కారణమొట్టిందో తెలియదు. అయ్యో పాలకవర్గం మేము ఎవరైనా మీరు ఎన్నుకుంటూ వచ్చిన వాళ్ళే ప్రతి మండలం నుంచి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడ్డ డైరెక్టర్లం వచ్చినాం. 3 సంవత్సరాల 3 నెలలు మేము పాలన చేసాం. ఇప్పటికి ఇంకా 21 నెలలు ఉన్నది. అవినీతి అంటే దుర్మార్గులు దుష్టులు ఎవరికైతే మేము ఇల్లీగల్ పనులు కావాలని వస్తారో వాళ్ళకి చేయలేదో ఆ మూర్ఖులు ఆ దుర్మార్గులు వాళ్ళు ఓట్ల పిటిషన్ వేసుడో లేకపోతే ప్రెస్ మీట్ పెట్టుడో చేస్తారు. తలమాసిన ఉండా కొడుకులు వాళ్ళు. ఎందుకంటే ఎందుకు తెలుస్తున్న కోపం ఎందుకంటే ఒక మంచిగా నడుస్తున్న సంస్థ బదనాం చేసి ఇది కలుపు ఆలోచన చేసి ఇది తప్పు, ఇక చేయకూడదు, మంచిది కాదు, ఉసురు తగ్గుతుంది. ఈ సెస్లో ఉన్న సభ్యుల ఉసురు తగిలి ఈ ప్రజల ఉసురు తగిలి నాశనం అయిపోతారు. దీని మీద ఆరోపణలు చేసిన దీన్ని తీస్తామనుకున్నారు. ఎవరు కూడా ప్రజాంతరం ఏదున్నా భగవంతుడే చూడాలి. అంతేగాని మీరు ఏం చేసినా నడవదు. ఈ ప్రజలు ఎవరు ఒప్పుకోరు. ఈ ప్రజలు మట్టిగా లేదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిఘటించి ఖచ్చితంగా, ఎందుకంటే అన్ని విప్లవాలు చూసిన వాళ్ళు సిరిసిల్ల గడ్డ ఇప్పుడు కాదు అప్పుడు కాదు 75 నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం. ఇప్పటిదాకా ఏ పోరాటానికైనా ఎన్నికాలం ఖచ్చితంగా మీరు మా ఎన్నుకుండాలి, మేము ముందుంటాం, ఏ పోరాటమైనా చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఇక్కడ నుంచి అప్పీల్ చేస్తున్నా. సిరిసిల్ల వినియోగదారులకు ప్రజలకు అందరికీ ఆ రోజుల్లో 3 లక్షల మంది జనం ఉంటే ఇవాళ ఈ 21 జనాభా లెక్కల ప్రకారం రేపు జరగబోతుంది. ఈ లెక్కల ప్రకారం 6 లక్షల పైచీలు మన సిరిసిల్ల జనాభా. అంతకంటే ఎక్కువనే ఉండదు, తక్కువ ఉండదు. కాబట్టి ఒక్క పిలుపుతోని అందరూ కూడా అవసరమైతే రోడ్డు ఎక్కాల్సిన అవసరం, ఇబ్బందులు చేయాల్సిన అవసరం ఉంటుందని తెలియదు.